వైసీపీ ప్రభుత్వము ఇప్పటికే పలు చోట్ల చేర్పులు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న పల్నాడు జిల్లా నర్సాపేట ఎంపీగా ఎవరైతే ఉన్నారో లావు కృష్ణదేవరాయలు తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినాక కొంతమంది పేర్లైతే విశ్వసనీయ సమాచారం ప్రకారము రాయలసీమ నుంచి బుట్ట రేణుక, అదేవిధంగా మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పేర్లు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి, ఇంకొక పేరు వచ్చేసరికి నాగార్జున యాదవ్ పేర్లు అయితే ముఖ్యంగా వినపడుతున్నాయి. అయితే వీరేనా లేకుంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటటువంటి దీనిపైన మన మధ్య గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సాంబశివరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఏంటంటే లావు కృష్ణదేవరాయలు గారికి సీటు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అని ఆయనకైతే సీటు ఏమో గుంటూరు నుంచి ఆయన పోటీ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన సడన్గా రాజీనామా చేశారు. దీనిపైన పార్టీకి ఏమైనా నష్టం వాటిల్లేటటువంటి సమస్య ఏమైనా ఉందా? పార్టీ ఒక సువిశాలమైన చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడ్డాడే పార్టీలో ఉంటారు. పార్టీలో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అసమర్థులు కాదు, అసమ్మతివాదులు కాదు, అవినీతి పరులు కాదు. పార్టీ ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంది. సామాజిక సమీకరణతో ఎలక్షన్లకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు. ఆ నిర్ణయాలతోనే వాళ్ళకి గత నెల రోజుల ముందే చెప్పారు ఎవరెవరికి టికెట్ ఇవ్వట్లేదో, ఎవరెవరికి ఏ కారణాల వల్ల ఎందుకు బీసీలని ప్రోరోగ్ చేయడానికి కారణం అని చెప్పారో దానికి ఓర్చుకున్న వాళ్ళు పార్టీలో ఉంటున్నారు, ఓర్చుకోలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు పోయినాళ్ళు మీద మాకు ఎటువంటి ఆరోపణ లేదు. అవినీతి పరులు కాదు, వాళ్ళు అన్న అసమర్థులు కాదు. రాజకీయ సమీకరణం మూలాన వాళ్ళకి టికెట్ ఇవ్వలేకపోవడం జరుగుతూ ఉంది. అది అంటే పార్టీ కార్యకర్తలలో చూసినట్లయితే విడుదల రజని ఇప్పుడు ఉన్నటువంటి ఆమె మినిస్టర్గా ఉన్నారు కాబట్టి గుంటూరు 2 కింద ఆమెకు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఒకవేళ ఆమె కనుక ఎంపీ అభ్యర్థి కనుక బరిలోకి దిగితే కనుక వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇటు ఎస్సీ ఓట్లు కానీ ఎస్టీ ఓట్లు కానీ ఇటు కాపు ఓట్లు రెడ్లు ఓట్లు అన్నీ కూడా తనకే పడతాయి, తనకి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఆల్రెడీ ఆమె గుంటూరు 2 బీసీ అభ్యర్థిగా బీసీ కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళకి యాదవాస్కి టికెట్ ఇవ్వాలి అని నసరాపేట పార్లమెంట్గా 4-5 పేర్లు జరుగుతుంది. ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవుద్ది. 4-5 పేర్లు ఉన్నాయి. అవి ముందుగా మేము ప్రోరోగ్ చేయటం అంత కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ నెల్లూరులో టికెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడేం లేదు. బుట్ట రేణుగా రాయలసీమలో అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేరే క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ క్యాండిడేట్స్ 2-3 రోజుల్లో డిక్లేర్ చేస్తాం. అంటే ముఖ్యంగా అయితే నెల్లూరు నుంచి ఇంకొక పేరు అయితే రాజ్యసభ సభ్యులుగా ఆల్రెడీ బోధ మస్తాన్ రావు అని చెప్పేసి అనే పేరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పేరు వినపడతా ఉంది. అయితే లాస్ట్ టైమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుని ఖరారు చేయాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆయనకి ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది పల్నాడులో? ఆయన మేనలు డాక్టర్ గారు ఉన్నాడు. మస్తానమ్మ అని తెనాలి మున్సిపల్ చైర్మన్గా చేసిన వాళ్ళ అబ్బాయి డాక్టర్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఆర్థోపెడిక్ డాక్టరు. ఆ అబ్బాయి పేరు కూడా పరిశీలన ఉంది. మస్తానరావు గారు ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన 2 జిల్లాల ఇన్ఛార్జి. ఆయన ఇక్కడేమీ పోటీ చేయట్లేదు. వాళ్ళ మేనల్లుడు తెనాలి. మస్తానమ్మని 2009లో మున్సిపల్ చైర్మన్ చేసింది. వాళ్ళ కొడుకు డాక్టరు. ఆయన పేరు కూడా పరిశీలన ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సమీకరణాలను బట్టి కనుక చూసినట్లయితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 2-3 రోజులలో వెలువరించే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే దీనిపైన ఇంకా అంటే కొనసాగేటటువంటి ప్రక్రియ ఏమైనా ఉందా? మేము అక్కడ భీమిల్లో పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం. ఈ లోపే మేము అనౌన్స్ చేసి మేము ఎలక్షన్ ట్రెండ్కి వెళ్ళిపోతాం. అంటే ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా అంతా కూడా దాదాపుగా ఫైనలైజ్ అయిపోయినదని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఫైనలైజ్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పల్నాడు ఏరియాలో కూడా కొంతమంది అభ్యర్థుల పేర్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాచర్లో ఒక్కటి తప్పితే మిగతా అన్నీ కూడా కొంచెము కన్ఫ్యూజన్లోనే ఉన్నాయని చెప్పేసి అనేటటువంటి గుసగుసలు అయితే వినపడుతున్నాయి. అంటే దీనికి సంబంధించి మీరేమంటారు? నిన్న మా పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడరు విజయసాయిరెడ్డి గారు మాట చెప్పారు. మేము మార్పులు చేర్పు వరకే ప్రకటిస్తాము, మార్పులు చేర్పు ప్రకటించని యాజిటీజ్గా ఉన్నట్టు అని చెప్పాడు. అంటే మార్పులు చేర్పు వరకే ప్రకటిస్తున్నాం, మిగిలిన వాళ్ళంతా యాజిటీజ్గా ఉంటారు.
అంటే ఈ మార్పులు చేర్పులు అనేది చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు పక్కన పెట్టేశారు కొన్ని కొన్ని చోట్ల. కొత్త అభ్యర్థులను తీసుకుంటున్నారు. అంటే ఈ చేర్పులు మార్పులు అనేది దేని నిమిత్తం చేస్తున్నారు? ఇలా చేయటం వల్ల ఉండేటటువంటి అంటే పార్టీకి ఏమన్నా అభివృద్ధి చేయని వాళ్ళని తీసేస్తున్నారా? లేకుంటే అభివృద్ధి చేస్తున్న వాళ్ళని కూడా తీసేస్తున్నారా? లేదంటే దీనివల్ల అసలు పార్టీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? మేము బీసీలకి మిగిలిన సామాజిక వర్గాలకి పెద్దపీట తెలుసుకున్నాం. తెలుగుదేశం టైంలో ఒక ముస్లిం అభ్యర్థికి ఇవ్వాల. మేము ఇప్పటికి 5 అభ్యర్థులను ప్రకటించాం. బీసీ అభ్యర్థులకి మేము ప్రకటిస్తున్నాం. సామాజిక సమీకరణలో 36% బీసీలు ఉన్నారు, 8-9% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం టైంలో ఒక టికెట్ ఇవ్వాల. మేము ఆల్రెడీ ఇప్పటికి 5 అనౌన్స్ చేసాం ఈ ముస్లిం టికెట్లు. ఇట్లా టికెట్లు రాని వాళ్ళకి, టికెట్లు ఇవ్వలేని వాళ్ళకి, సామాజికంగా ఆర్థికంగా బలమైన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని ఒక నిర్ణయంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దాని ప్రకారం టికెట్లు తీసేస్తాం. టికెట్లు కొంతమందికి టికెట్లు పంపించడం జరుగుతూ ఉన్నది. అంటే ప్రజల్లో వినపడుతున్న మాట ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరును బట్టి అక్కడ సరిగ్గా పని చేశారా లేదా అనేది సర్వే చేయించేసి ఆ సర్వేని బట్టి వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని వేస్తున్నారని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు లావుసి కృష్ణ గారు ఉన్నారు. షీజ్ ఎ వండర్ఫుల్ వర్కర్. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ 7 ఓసీలో ఉన్నారు ఎమ్మెల్యేలు, బీసీ కావాలి అని. అంతే తప్ప ఆయన చాలా కష్టపడ్డాడు. మా ఎంపీ సీట్కి చాలా అభివృద్ధి పడ్డాడు. ఆయన కూడా తెప్పించాడు. సామాజిక సమీకరణాలు తప్ప తీసేసిన వాళ్ళందరినీ అభివృద్ధి చేయలేదని కాదు, ఉండాళ్ళు అభివృద్ధి చేశారని కాదు. సామాజిక సమీకరణలో కొన్ని నియోజకవర్గాలు ఇవ్వదలుచుకున్నాం. ఆ నియోజకవర్గాలు ఇస్తుంది పార్టీ హైకమాండ్. అంటే ఇప్పటికే దాదాపుగా సాధారణ సమీకరణాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి అంటే పల్నాడు ప్రజల చిరకాల కోరిక ఏదైతే ఉందో వరకుపుడిచాలకు సంబంధించి కానీ అవన్నీ తీసుకొచ్చారు ఆయనకి. అంటే గుంటూరు టికెట్ ఇస్తానన్నా కూడా ఆయన దానికి పోటీ చేయలేను, నాకు నర్సాపేటే కావాలని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారు కదా. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక కొత్త వ్యక్తికి అవకాశం కల్పించేస్తే పల్నాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆయనకి సహకరిస్తారా, లేకుంటే దానిపైన ఎలా ఉంటుంది? పార్టీ క్యాడర్ కింద నుంచి పైదాకా పార్టీకి అండగానే ఉంటారు. ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా రామకృష్ణారెడ్డి కన్నా గొప్ప అని కాదు, ఈయన మంగళగిరి ఆర్కే కన్నా గొప్ప అని కాదు కదా. ఆయనే 2012 నుంచి 2009లో యాస్పిరెంట్, 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే. ఆయనకన్నా ఈయన మన 2017లో కదా చేరింది. రావుసి కృష్ణదేవరాయలు పెద్ద విద్యావేత్త తప్ప పార్టీకి ఆయనకన్నా లాయల్టీ ఉండడానికి టికెట్ లేదు. అందుకని టికెట్కి ఉండటానికి ఆయన వెనకాల ఎవరు వెళ్ళరు. పార్టీ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఎక్కడ ఇప్పుడు తీసేసిన 60 నియోజకవర్గాల్లో 1-2 చోట్ల ఒక రోజు 2 రోజులు అలా అలజడి చేశారు, కానీ మిగిలిన చోట్ల అలజడి లేవుగా. పార్టీ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలన్న ఇందులోనే ఉన్నారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ ప్రభావం పార్టీ మీద ఏముండదు. పార్టీ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఉన్నారు. అంటే ముఖ్యంగా కన్ఫామ్గా అయినటువంటి వ్యక్తులలో ఏమైనా ఒక 2-3 పేర్లు ఏమైనా ఉన్నాయా? అంటే మీ దృష్టికి వచ్చినట్టుగా, అంటే మీ పార్టీ వర్గంలో కనుక ఏమైనా చూసినట్లయితే కనుక, అంటే తెర మీదకి వచ్చినటువంటి పేర్లు అయితే దాదాపుగా 4 నుంచి 5-6 పేర్ల దాకా కూడా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. అయితే మీ పరిగణనలోకి ఏమన్నా పేర్లు ఏమన్నా వచ్చాయా? మిత్రమా, ఇంటర్నల్ పార్టీ డిస్కషన్లో పేర్లు మేము బయట పెట్టకూడదు. పార్టీలో ఉంటా ఇంటర్నల్గా అనేక పేర్లు డిస్కషన్ చేస్తారు. ఆ పేర్లన్నీ వాళ్ళ పేరు వీళ్ళ పేరు అనేది మేము బయట పెట్టకూడదు. యూట్యూబ్లోనో వార్తల్లోనో మీడియాలోనో వస్తుంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వాళ్ళందరూ ఎంపీ టికెట్లు వేసుకుంటూ పోయిన వాళ్ళల్లో తీసేస్తామని రాస్తుంటారు. అది మేము అది పట్టించుకోం. మా ప్రెస్ మీట్ సజ్జా రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టిన అఫీషియల్ న్యూస్ తప్ప మిగిలిన ఇంటర్నల్గా అనేక మాట్లాడుకుంటాం. అవన్నీ మేము బయట పెట్టకూడదు కదా. పార్టీకి అనేక రహస్యాలు ఉంటాయి, పార్టీకి అనేక విశ్లేషణ ఉంటుంది. అడుగుతుంటారు ఇతనేది ఎట్టుంటుంది, ఇతనేది ఎట్టుంటుంది. నన్ను అడగంగానే పార్టీ టికెట్ ఇస్తుంది, ఇవ్వదు కదా. అనేక సర్వేలు జరుపుకుంటారు. అవన్నీ బయటకు పెట్టి మనం పార్టీని బదనాం చేయకూడదు కదా. అది చూశారు కదా. ఇప్పుడు వరకు అయితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం
పలు ఎవరైతే అభ్యర్థులకి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా వాళ్ళ స్థాయికి సంబంధించి వాళ్ళ ఊర్లో అన్నింటిలో కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంది. ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరి పేరు ఇప్పటివరకు ఖరారైందనేది ఎవరికి కూడా చెప్పము. దాన్ని ఇప్పటివరకు ఏంటంటే పార్టీ అధిష్టానం ఎవరినైతే చెప్తారో వాళ్ళ పేరు అప్పుడే రిలీజ్ అవుతుంది, కానీ ముందుగానే వాళ్ళ పేర్లు అయితే చెప్పేటటువంటిది అయితే మాకైతే అధికారం లేదని చెప్పేసి అంటున్నారు. ఇంకా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మరి పల్నాడు ఏరియాకి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరున్నారు, అలాంటి వ్యక్తి కోసము ఇప్పటికే పలు సర్వేలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ముఖ్యంగా కనుక గమనించినట్లయితే పల్నాడు ఏరియాలో దాదాపుగా మార్చిల్లో ఒక్క ఏరియా తప్పితే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికీ అంటే సరైనటువంటి క్లారిటీ లేక కొంతమందికి సీట్లకు ఉంటాయా లేదా అనేటటువంటి సందిగ్ధంలో అయితే ఇంకా ఉన్నారు. అయితే ఇదే కాకుండా ఇంకా పల్నాడు ఏరియాకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కూడా కలవటం జరుగుతూ ఉంది. అంటే ఎవరైతే ఈ యొక్క పల్నాడు ఏరియాకి బాగుంటుందో, ఎవరినైతే నిర్ణయించుకుంటే బాగుంటుందో, ఎవరిని తీసుకుంటే వాళ్ళకి అంటే దాదాపుగా పార్టీకి ఉపయోగపడతారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చ జరుపుతున్నారు. పార్టీ యొక్క అధిష్టానం ఏదైతే ఉంటుందో ఆ అధిష్టానానికి అందరూ కూడా లోబడి ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు.